Okay, welcome my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagitya. మనం ముఖ్యంగా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చర్షిప్ వీటి కోసం డిగ్రీ కళాశాలలో కానీ యూనివర్సిటీలలో కానీ లేదా పిహెచ్డి అడ్మిషన్లో కానీ వెయిటేజ్ కోసం, తర్వాత మనకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హత కోసం రాసేటువంటి పరీక్ష మనకు స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని మనం టిఎస్ సెట్ లేదా ఏపీ సెట్. ముందు 2014 ముందు మనం ఏపీ సెట్ అన్నాం. 2016 వరకు టిఎస్ ఏపీ సెట్ కలిపి సంయుక్తంగా ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి 2017లో జరిగినటువంటి ఈ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ విభాగంలో జీవశాస్త్ర విభాగానికి సంబంధించి లైఫ్ సైన్సెస్ విభాగానికి సంబంధించి జరిగినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ను మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. 2017లో లైఫ్ సైన్సెస్ విభాగంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఇందులో మనకు మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. మనకు 75 ప్రశ్నలకు సంబంధించి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటాయి. మొత్తం 150 మార్కులకు గాను మనకు 2.5 గంటల్లో ఈ పరీక్ష నిర్వహించబడడం జరుగుతుంది. ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఈ విషయం మర్చిపోకూడదు. అయితే ఇందులో మనం గమనిస్తే ఇది ఏపీ సెట్కు సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లైఫ్ సైన్సెస్, the highest concentration of cysteine can be found in. ఈ అత్యధిక గాఢతలో ఉండేటువంటి అతి మొత్తంలో ఉండేటువంటి సిస్టీన్ ఎందులో ఉంటుందని అడిగాడు. మయోసిన్లో ఉంటుందా, కెరాటిన్లో ఉంటుందా, కొలాజిన్ ఉంటుందా, స్పెక్ట్రిన్లో ఉంటుందా? అంటే దీనికి సంబంధించి ఇవన్నీ ఈ మయోసిన్, కొలాజిన్, కెరాటిన్, దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ అత్యధికంగా ఈ ప్రోటీన్ ఉండేటువంటిది అంటే ఈ సిస్టీన్ ఉండేటువంటిది దేంట్లో మనం గమనిస్తామంటే జనరల్గా మనకి కొలాజెన్ అనేటువంటి ప్రోటీన్లో ఈ సిస్టీన్ అనేటువంటి అమైనో యాసిడ్ మనం గమనిస్తాం. సిస్టీన్ ఈజ్ ఎన్ అమైనో యాసిడ్. ఓకేనండి. సో సెకండ్ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఈ రెండవ ప్రశ్నలో ఏ మెంబ్రేన్ ఫౌండ్ ఎంజైమ్ దట్ కెటలైజెస్ ది ఫార్మేషన్ ఆఫ్ సిఏఎంపి ఫ్రమ్ ఏటీపీ ఈజ్. దీంట్లో మనకు ఎంఏపి కైనేజా, రిసెప్టార్ కైనేజా, ఏటీపీ ఫాస్ఫారిలేజా, అడినైల్ సైక్లేజా, ఏది ఇందులో మనకి కనబడుతున్నాం అంటే ఈ మనకు మెంబ్రేన్ బౌండ్ ఎంజైమ్ అంటే మనకి సాధారణంగా ఈ త్వచ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంజైమ్ ఈ కింది వాటిలో ఏది అని అడిగాము. అప్పుడు ఆన్సర్ అడినైల్ సైక్లేజ్ అనేటువంటి ఎంజైమ్. ఓకేనండి, అడినైల్ సైక్లేజ్ అనేటువంటి ఎంజైమ్. తర్వాత థర్డ్ క్వశ్చన్ మనం చూసినప్పుడు జనరల్గా ఈ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో కానీ ఈ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మీద మనం సరైన అవగాహన కల్పించుకుంటే ఆన్సర్ చేయడం చాలా సులభంగా ఉంటుందండి. ఇందులో మనకు అసర్షన్కు సంబంధించి చూడండి, క్వారమ్ సెన్సింగ్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా టు కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ బిహేవియర్. దెన్ రీజన్ ఈస్ bacteria those use quorum sensing to produce and secrete a signaling chemical called as inducer. మరి ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏది కరెక్ట్? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ అసెర్షన్ రీజన్ కు సంబంధించి మనం గమనించినప్పుడు ఈ మూడో ప్రశ్నకు సమాధానం ఆన్సర్ ఏ. అయితే ఈ అసెర్షన్ రీజన్ లో కంటిన్యూషన్ గా ఏబిసిడి దాదాపుగా సేమ్ ఉంటాయి. ఎలా అంటే సేమ్ ఉంటాయి అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది. రెండవది బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ ద ఫాల్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్, ఆర్ ఏ ఈజ్ ఫాల్స్ ఆర్ ఆర్ ఈస్ ట్రూ. దీస్ 4 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ షుడ్ బి దేర్ ఇన్ అసెర్షన్ అండ్ రీజన్. అంటే ఈ అసెర్షన్ రీజన్ అనేటువంటి క్వశ్చన్లో డెఫినెట్గా ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఆ రెండింటి మీద పూర్తి అవగాహన ఉంటే ఆన్సర్ డెఫినెట్గా కరెక్ట్ చేయగలుగుతాం. ఇందులో మనం చూసినప్పుడు మనకు మొదటి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
తర్వాత 4వ ప్రశ్న కూడా అదే ఉంది చూడండి. సో 4లో ఇంటర్ఫెరెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది హోస్ట్ అగైన్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్. మనకు వైరస్తో కూడి ఉండేటువంటి వ్యాధుల్లో మనకు ఇంటర్ఫెరెన్స్ అనేటువంటివి మనకు ఉత్పత్తి అవుతాయి. యాంటీవైరల్ గా ఉండేటువంటి ఇవి ప్రోటీన్స్ ఇంటర్ఫెరెన్స్ నిజమేనా అని అడిగాడు. అంటే నిజమేనా కాదనేటువంటిది మనం చూడాలి. వాస్తవంగా ఇంటర్ఫెరెన్స్ అనేటువంటివి వైరస్, ముఖ్యంగా వైరస్తో కూడి ఉండేటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వ్యాధి ఏ హోస్ట్ సెల్ అయితే వస్తుందో, అంటే జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ మానవుల్లో కానీ మానవ శరీరం లేదా జంతువుకను ఉత్పత్తి చేసేటువంటి ప్రత్యేకమైన ప్రోటీన్లే ఇంటర్ఫెరెన్స్. దీనికి సంబంధించిన రీజన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇంటర్ఫెరెన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వైరల్ రెప్లికేషన్. ఇందులో మరి ఇప్పుడు ఏ ఆన్సర్ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్టా? చూడండి, ఏ డెఫినెట్ గా కరెక్ట్, ఎందుకంటే శరీరం ఉత్పత్తి చేస్తుంది వైరస్ తో వ్యాధి వచ్చినప్పుడు. అయితే ఆర్ ఇస్ ఫాల్స్, ఎందుకంటే ఇంటర్ఫెరెన్స్ వైరస్ ప్రతికృతికి తోడ్పడవు, వైరస్లను ప్రతిఘటించడానికి తోడ్పడుతుంది, యాంటీవైరల్ ప్రోటీన్స్ అవి. తర్వాత 5వ ప్రశ్న మనం చూసినప్పుడు సైక్లోమైక్రాన్స్ ఇంటర్మీడియట్ డెన్సిటీ lipoproteins, that is ideal, so that is ideal, and low density lipoproteins, that is LDL, and very low density lipoproteins, all are serum lipoproteins. What is correct ordering of these particles from the lowest to the greatest density? అంటే తక్కువ సాంద్రత నుంచి ఎక్కువ సాంద్రత వరకు వీటిని ఒక క్రమంలో ఏం చేయమంటున్నానంటే అరేంజ్ చేయమని అడుగుతున్నారు. అంటే మనకు తక్కువ సాంద్రత నుంచి ఎక్కువ సాంద్రత వైపుకి వీటిని అరేంజ్ చేయమని చెప్పాడు ఆర్డర్గా. అప్పుడు ఆన్సర్ ఏంటంటే సైక్లోమైక్రాన్, తర్వాత వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, తర్వాత ఇంటర్మీడియట్ డెన్సిటీ లైపోప్రోటీన్స్ అండ్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. దీస్ ఆర్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ సీక్వెన్స్ ఇదన్నమాట. ఓకేనండి. తర్వాత 6వ ప్రశ్న మనం గమనించినప్పుడు 6th క్వశ్చన్, ద సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైరల్ రెప్లికేషన్. ఈ వైరస్ ప్రతికృతిలో మనకు ఒక వరుస క్రమాన్ని మనకు చూపిమన్నాడు. ఈ వరుస క్రమంలో మొదట ఈ వైరస్ అనేటువంటిది ఏంటిదండి, ఈ వైరస్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనం గమనిస్తే మొదట వైరస్ ఇతర బ్యాక్టీరియా కణంపై వచ్చి అతుక్కోవడం, దాన్ని మనం అబ్జార్ప్షన్ లేదా అటాచ్మెంట్ లేదా అధిశోషణం అంటాం. రెండవది పెనిట్రేషన్, అంటే ప్రవేశనం. ఒక వైరస్ కణం బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశించబడుతుంది. తర్వాత లోపల మనకేమవుతుందంటే ఈ అన్కోటింగ్, అంటే బ్యాక్టీరియా కణం పైభాగంలోనే మనకి ఈ గోస్ట్ దశగా లేదా ఈ వైరస్ యొక్క ప్రోటీన్ పార్ట్ బయటనే ఉండి డిఎన్ఏ మాత్రమే మనకు లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందులోకి? బ్యాక్టీరియా కణంలోకి. లాస్ట్ గా 3rd వన్ జీనోమ్ రెప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఆన్సర్ ఇదన్నమాట 1 2 4 3. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ కింద మనం చూసుకోవాలి. 1 2 4 3 అటాచ్మెంట్, పెనిట్రేషన్, అన్కోటింగ్, జీనోమ్ రెప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది మనకు వైరస్ యొక్క ప్రతికృతిలో వరుస క్రమం. తర్వాత 7th వన్ చూడండి, ఇన్ ద ఏరియా ఆఫ్ డెస్మోజోమ్ ద అడ్జాసెంట్ సెల్స్ హ్యావ్. అంటే ఇందులో మనం గమనించినప్పుడు పక్కపక్కన ఉండేటువంటి ఈ డెస్మోజోమ్స్ కి సంబంధించి ఏమేమి ఉంటాయి అంటే వేటిని కలిగి ఉంటాయి అంటే ఇంటర్ సెల్యులర్ థికెనింగ్ మెటీరియల్ ఉంటుందా, సీలియాస్ ఉంటాయా, ట్రాన్స్మెంబ్రేన్ లింకర్స్ ఉంటాయా, ప్రోటీన్స్ తొడుగు ఉంటుందా? దేని పక్కన? ఇన్ ద ఏరియా ఆఫ్ డెస్మోజోమ్స్ ద అడ్జాసెంట్ సెల్స్. ఎప్పుడైతే డెస్మోజోమ్స్ పక్కన ఉండేటువంటి ఆ కణాలు వేటిని కలిగి ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇంటర్ సెల్యులార్ థికెనింగ్ మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా మనకి 3వ పార్ట్ ట్రాన్స్మెంబ్రేన్ లింకర్స్ ఉంటాయి. అంటే ఇంటర్ సెల్యులార్ థికెనింగ్ మెటీరియల్ ఉంటుంది. దాంతో పాటుగా మనకు ఈ ట్రాన్స్ మెంబ్రేన్ ఏంటిదండి, ట్రాన్స్ మెంబ్రేన్ లింకర్స్ కూడా ఇందులో మనకి ఈ డెస్మోజోమ్ పక్కన ఉండేటువంటి కణాలు అడ్జసెంట్ సెల్స్ ఇవి కలిగి ఉంటాయి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూసినప్పుడు వైరసెస్ కంటైన్ ది ఫాలోయింగ్
వైరస్ ఏం కలిగి ఉంటుంది? జీనోమ్ కలిగి ఉంటుందా? ఎస్. క్యాప్సిడ్ కలిగి ఉంటుందా? ఎస్. అని మనం చెప్పడానికి ఉండదు. అంటే ఇవేంటి కలిగి ఉంటాయి అంటే క్యాప్సిడ్, క్యాప్సూల్, ఎంజైమ్, ఓకేనండి, జీనోమ్ అంటే జన్యు క్రమానికి సంబంధించినటువంటి జన్యువులను కలిగి ఉంటుందా? అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు ఆర్ఎన్ఏ కలిగినటువంటి వైరస్లు, ముఖ్యంగా మొక్కలపై దాడి చేసే వైరస్లు ఆర్ఎన్ఏను, అదేవిధంగా క్యాప్సిడ్ అంటే ప్రోటీన్ తొడుగు, ఓకేనండి, అదేవిధంగా క్యాప్సూల్ వీటిని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇందులో ఈ డిఎన్ఏ వైరసెస్, ముఖ్యంగా జంతువులపై దాడి చేసేటువంటి వైరస్ల్లో, మానవులపై దాడి చేసే వైరస్ల్లో డిఎన్ఏ వైరసెస్ ఉంటాయి. అయితే హెచ్ఐవి, పోలియో, కరోనా వైరస్ సంబంధించినటువంటి వాటిలో ఆర్ఎన్ఏ జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది. అంటే జీనోమ్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి జీనోమ్ ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా క్యాప్సిడ్ ఉంటుందండి, ప్రోటీన్ తొడుగు. క్యాప్సిడ్ ఈజ్ ఏ ప్రోటీన్ లేయర్ ఆర్ ప్రోటీన్ ఎన్వెలప్. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్. దాంతో పాటుగా మనకి ఏముంటుందంటే ఎంజైమ్ ఉంటుంది. ఏంటిదండి? ముఖ్యంగా ఆర్ఎన్ఏ వైరస్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే డిఎన్ఏ వైరస్లో ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆర్ఎన్ఏ వైరస్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలండి? సో సి ఆన్సర్ మనం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూసినప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఆర్ మల్టీ ఫంక్షనల్ ఎంజైమ్స్ బికాస్ ఇట్ ప్రమోట్స్. మరి ఇవి ఏమేమి పనిచేస్తాయి? డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేటువంటిది ఏమేమి పనిచేస్తుంది? ఇందులో పాలిమరైజేషన్ రియాక్షన్ లో పాల్గొంటుంది. అదేవిధంగా మనకు రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ 3' టర్మినస్ ఇన్ డిఎన్ఏ అది చేస్తుంది. దాంతో పాటుగా రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ 5' టర్మినస్ ఇన్ డిఎన్ఏ. కాబట్టి ఆన్సర్ ఏంటండి? 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్ ఆఫ్ అబోవ్ క్వశ్చన్. విచ్ క్వశ్చన్? డిఎన్ఏకు సంబంధించి, ముఖ్యంగా మనకు డిఎన్ఏ పాలిమరేజ్ 1కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ మల్టీ ఫంక్షనల్ ఎంజైమ్స్ అంటే బహుళ విధమైనటువంటి మనకు విధులు నిర్వర్తిస్తుంది. అందులో మనం గమనించినప్పుడు ఏమేమి పనిచేస్తుంది అంటే పాలిమరైజేషన్ చర్యలో పాల్గొంటుంది. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ 3' టర్మినస్ ఇన్ డిఎన్ఏ అంటే మనకు 3వ కొన, అదేవిధంగా 5వ కొనకు సంబంధించినటువంటి న్యూక్లియోటైడ్స్ ఇవి తొలగిస్తుంది. ఈ జాయినింగ్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, మరి ఈ డిఎన్ఏ ముక్కలను అతికిస్తుందా? నో. డిఎన్ఏ ముక్కలను అతికిచ్చేటువంటిది లైగేజ్ అనేటువంటి ఎంజైమ్, డిఎన్ఏ పాలిమరేజ్ 1 కాదు. కాబట్టి మొదటి 3 ఆన్సర్స్ 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ 10th క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఇన్సర్ట్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఇంటూ ది మేజర్ గ్రూవ్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ బైండింగ్. దీంట్లో మనం తీసుకున్నప్పుడు ఇందులో బీటా షీట్ ఉంటుందా, తర్వాత ఆల్ఫా హెలిక్స్ ఉంటుందా, బీటా టర్న్ ఉంటుందా, ట్రిపుల్ హెలిక్స్ ఉంటుందా అంటే ఆన్సర్ ఏం పెట్టాలండి? ఆల్ఫా హెలిక్స్. ఓకేనండి. మోస్ట్ ఆఫ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఇన్సర్ట్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఇంటూ ది మేజర్ గ్రూప్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ binding alpha helix is present. Okay, alpha helix. Then the 11th one, coding region of an mRNA is 336 nucleotides along, including the initiator and termination codons. What is the number of amino acids in the protein translated from this mRNA? దీనికి సంబంధించి మనకు ఏదైతే మనకు కోడింగ్ సంబంధించి ఏదైతే మనకు ఈ జన్యు సంకేతంగా పనిచేసేటువంటి క్రమంలో సంకేతంగా పనిచేసేటువంటి ఎంఆర్ఎన్ఏకు సంబంధించినటువంటి 336 న్యూక్లియోటైడ్లతో పొడవాటుగా ఉండేటువంటి ఎంఆర్ఎన్ఏకు సంబంధించి ఇందులో ప్రారంభ కోడాన్, ఇనిషియేటర్ అండ్ టర్మినేటర్ కోడాన్స్ అంటే ప్రారంభ కోడాన్లు అంతిమ కోడాన్తో కలిగి ఉంటుంది. అలా ఉన్నప్పుడు దీంట్లో ప్రత్యేకించి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రోటీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ దిస్ ఎంఆర్ఎన్ఏ. దీని నుంచి మనకు ఎన్ని అమైనో ఆమ్లాలు అనేటువంటివి అండ్ మన కోడ్ చేస్తుంది అంటే మనకు ట్రాన్స్లేషన్, ప్రోటీన్ ట్రాన్స్లేషన్ అనువాద ప్రక్రియకు సంబంధించి ఇది మనకు ఎన్ని అమైనో ఆమ్లాలకు సంబంధించి కోడ్ చేయడానికి అవకాశం ఉంది అని అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏంటండి? 111 111 ఈజ్ ద రైట్ ఆన్సర్.
తర్వాత 12th క్వశ్చన్ మనం చూసినప్పుడు ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఓరి రీజియన్ అంటాం. ఇన్ ఎచరీషియా కొలై కన్సిస్ట్ ఆఫ్ definitely we are observed in the bacteria, plasmid DNA is present. Each plasmid contains ori region, even though the empty DNA or even though the plastidial DNA, which they are consist this ori region, origin of replication region. Even though the nucleoid region, the DNA is also possess this ori region. మరి దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి అంటే అందులో ఉండేటువంటి అంశాలు ఏంటివని మనం తీసుకున్నప్పుడు ఇందులో రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉంటాయా, జీసీ రిచ్ రీజియన్స్ ఉంటాయా, ఏటీ రిచ్ రీజియన్స్ ఉంటాయా, సిరీస్ ఆఫ్ యూ రెసిడ్యూస్ ఉంటాయా, యూ మీన్స్ యురాసిల్ రెసిడ్యూస్ ఉంటాయా, వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఆల్సో ది ఏటీ రిచ్ రీజియన్స్, adenine and thymine rich regions are the origin of replication site. Ori region possess these repetitive elements and also the AT rich regions. And BT cotton contains. So BT cotton is one of the transgenic crop which belongs to cotton, which is the patent has American company, that is a multinational company, Monsanto, and the Indian company belongs to Maharashtra, Mahiko. Both of these are associated in the patent, and also they are distributed BT cotton seeds. These BT cotton seed also one of the important technology, that is a terminator gene technology. So once they germinate in the soil, after completion of the life cycle of this cotton seeds, unable to germinate once again. So that is a terminator gene technology which they have. And also the BT cotton, which is the bio insecticide properties and bio pesticide properties there just because of Cry genes. That is Cry1AC and Cry2AB. These are the two genes which are possessed in this BT cotton. So whenever the bollworms or the other caterpillars, they are attacked on the BT cotton poles, then automatically the Cry genes contain crystals or crystal genes or Cry proteins, which they are enter into the guts of the mid-gut of the caterpillar or even though the insect side, then automatically the entire digestive tract is going to unable to continue their metabolic activities, then the interrupt or disturb the metabolic activity, then automatically they are going to die in this technology, BT cottons. The first transgenic crop in the entire world, that is what we can say that Pogaku, that means tobacco, is the first transgenic plant in the entire plant world. Then BT cotton, BT brinjal, okay. And also the golden rice, and these are the transgenic crops, BT cotton, BT brinjal, golden groundnut. Golden groundnut also possess vitamin A, which is produced by ICRISAT, International Crop Research Institute for the Semi-Arid Tropics, which is established at Hyderabad, Patan Cheru. So this ICRISAT has produced successfully golden groundnut fortified with vitamin A. Then choose of the correct signal transduction pathway. This is the signaling pathway. The right answer of this correct signaling pathway is hormone, 7-TM receptor, and G protein, CAMP, and PKA. This is the correct signaling transduction pathway. Okay, transduction pathway. And the 15th, which of the following can form a part of biosensor? So biosensor, which is number 1, enzyme, and number 2, antibody. These are two can form a part of biosensor, enzyme and antibody. Both of these are going to form biosensor. Okay, enzyme and antibody. Then next question, the 16th,
Name the enzyme act as intracellular mediator for growth factor receptor. Intracellular, not inter, intracellular mediator for growth factor receptor. That is JAK kinases. JAK kinases is the right answer of this acted as this enzyme. JAK kinases enzymes are acted as intracellular mediator for growth factor receptor. Okay. Then DNA can be radio labeled with phosphorus, iodine, phosphorus 33, sulfur 35. So which one is the correct pair? Which pair is the correct answer? So among these 4 options, the B option is the right answer. That is 1 and 3 are correct. P32 and P33 for the radio labeled with in DNA. Then electrophoresis of a purified protein called X in the presence of SDS and beta marcaptoethanol shows a signal band of 16 kilodalton in gel filtration experiment. Protein X elutes between alcohol dehydrogenase 160 kilodalton and beta amylase 190 kilodalton. How many identical subunits in the protein X composed? So the purified protein is X. So whenever X in the electrophoresis purification process, presence of SDS and beta marcaptoethanol in this a signal band of 16 kilodalton filtration process, how many subunits, identical subunits in the protein X composed? That is the right answer is among these 4 options 3. So 3 identical subunits in the protein that is X composed. 3 identical subunits. Then branched hydrophobic amino acids are. So manaku hydrophilic and hydrophobic సంబంధించినటువంటి అంశాలు మనకు తెలాలి. ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో మనం చూసినట్లయితే వేలైన్ అమైనో యాసిడ్, ల్యూసిన్ అమైనో యాసిడ్ అండ్ ఐసోలీసిన్ అమైనో యాసిడ్స్. దీస్ 3 ఆర్ బ్రాంచ్డ్ హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్. ఓకే, బ్రాంచ్డ్ హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్ అంటే శాఖాయుతంగా ఉండేటువంటి జల నిరోధక. హైడ్రోఫోబిక్ అంటే నీటిని తన గుండా రానివ్వని. అంటే మనకు హైడ్రోఫిలిక్ అంటే జల ఆకర్షణ, ఇది హైడ్రోఫోబిక్ అంటే జల వికర్షణ, నీటిని తన గుండా రానివ్వదు, నీటికి వికర్షణ సామర్థ్యం ఉంటుంది. ఏవి? వ్యాలైన్, ల్యూసిన్, ఐసోలూసిన్ సంబంధించి మొదటి 3 అమైనో యాసిడ్ మనకు బ్రాంచ్డ్ హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్. తర్వాత 20వ ప్రశ్న మనం చూసినప్పుడు ఇవి అసెర్షన్ మరియు రీజన్ ఇచ్చారు. ఆల్ఫాక్షన్ అండ్ టేస్ట్స్ are important sensory modalities for insects, particularly in mating, oviposition and food selection. Then reason is chemoreception in insects well established than the other animals. Among these 4 options, which one is the right answer? So A is the right answer. That is, both are correct, and A is the means R is the correct explanation of A. Then 21. This is the matching between jaw suspension types in various organisms. That is in this options. So first one is autodiastylic belongs to bony fishes, and amphistylic jaw belongs to shark, and hyostylic jaw suspension belongs to elasmobranch fishes, and the last one, the autostylic jaw suspension belongs to the bony fishes. Okay, so these are the matching types.
ఆటోస్టైలిక్ బిలాంగ్స్ టు బోనీ ఫిషెస్, ఆంఫీస్టైలిక్ బిలాంగ్స్ టు shark, hyostylic belongs to elasmobranch fishes, and autostylic belongs to mammals, my dear friends. Remember, autostylic jaw suspension belongs to mammals, క్షీరదాలకు సంబంధించి. ఓకేనండి. ఆటోస్టైలిక్ ఏమో మనకు బోనీ ఫిషెస్ అంటే మనకు అస్థి చేపలకు సంబంధించి, ఆంఫీస్టైలిక్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు షార్క్ చేపలకు సంబంధించి, హయోస్టైలిక్ సంబంధించి ఇలాస్మోబ్రాంక్ చేపలకు సంబంధించి, ఆటోస్టైలిక్ జాస్ సంబంధించి క్షీరదాలకు సంబంధించి రైట్ ఆన్సర్ గా మనం చెప్తుంటాం. ఇందులో మనం గమనించినప్పుడు అరేంజ్ ద ట్రాన్స్పోర్ట్ పిగ్మెంట్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆరిజిన్ ఫ్రమ్ మోర్ రీసెంట్. అంటే మనకు ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అంటే స్టిల్ నౌ అంటే కొత్త రీసెంట్ వరకు మనకి ఈ పిగ్మెంట్స్ కి సంబంధించి వరుస క్రమాన్ని మనకు గుర్తించమని చెప్పాడు. ఇందులో మనకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మొదటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఏంటిది అది? హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, క్లోరోక్రూరిన్ అండ్ హీమోసైనిన్. అంటే వీటికి సంబంధించి మనం గమనించినప్పుడు ఎవల్యూషనరీ ఒరిజిన్ ఫ్రమ్ మోర్ రీసెంట్ అంటే ఇప్పటి నుంచి ఎవల్యూషనరీ క్రమానికి సంబంధించి అంటే హిమోగ్లోబిన్ రీసెంట్, తర్వాత దానికంటే ముందు మయోగ్లోబిన్, దానికంటే ముందు క్లోరోరిన్ అండ్ దానికంటే ముందు హీమోసైనిన్. ఇవి మనకు ఎవల్యూషన్ ప్రాసెస్ లో ముందు నుంచి వెనక్కి అంటే అవరోహణ క్రమంలో మనం తీసుకున్నాం. అంటే రీసెంట్ నుంచి ఫ్రమ్ మోర్ రీసెంట్ టు ఏన్షియంట్ వన్ అన్నమాట. హిమోగ్లోబిన్ రీసెంట్ గా అని చెప్పుకుంటే హిమోసైనిన్ మనకు ఏన్షియంట్ గా మనం చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు ఆప్షన్స్ 2 లిస్టులు ఇచ్చి వీటికి సంబంధించి ఆప్షన్ చేయమన్నాడు. ఇన్కంప్లీట్ డామినెన్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? కోడామినెన్స్ సహబహిర్గతత్వానికి సంబంధించి ఏవి తీసుకోవచ్చు? ఇన్కంప్లీట్ డామినెంట్ అంటే అసంపూర్ణ బహిర్గతత్వం. కోడామినెన్స్ ఇప్పుడు మెండల్ వివరించలేనటువంటిది ఏంటిదంటే మనకు ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వాన్ని మెండల్ వివరించలేకపోయాడు. మనకు 1564లో అంటే సాధారణంగా మనకి ఈ 1864 కు సంబంధించి మనకు హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి పుస్తకంలో ఈ మెండల్ కు సంబంధించినటువంటివి వివరించడం జరిగింది. అయితే మెండల్ ఇన్కంప్లీట్ డామినెన్స్ వివరించలేదు. తర్వాత కోడామినెన్స్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? పాలిజీన్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? తర్వాత కాంప్లిమెంటరీ జీన్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అన్నప్పుడు ఆన్సర్ ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ కి ఎగ్జాంపుల్ పింక్ కలర్ ఇన్ 4 o'clock ప్లాంట్. మనకి ఏదైతే ఈ 4 o'clock ప్లాంట్ లేదా ఈవినింగ్ ప్రైమ్ రోజ్ గా చెప్పబడేటువంటి మొక్కలో మనకి తెలుపు ఎరుపు పుష్పాలకు మధ్యస్థంగా వచ్చినటువంటి గులాబీ పుష్పాన్ని మనకు ఇన్కంప్లీట్ డామినెన్స్ కి ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాం. తర్వాత సహబహిర్గతత్వానికి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటాం అంటే హ్యూమన్ బీయింగ్ లో ఉండేటువంటి అంటే మనుషుల్లో ఉండేటువంటి రక్త వర్గాలకు సంబంధించినటువంటి ఏబి బ్లడ్ గ్రూప్ ను మనకు కోడామినెన్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం సహబహిర్గతత్వానికి. తర్వాత పాలిజీన్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే మానవునికి సంబంధించినటువంటి చర్మానికి సంబంధించినటువంటి రంగును మనం తీసుకుంటాం. చివరిది కాంప్లిమెంటరీ జీన్స్ అంటే ఏదైతే మనకు సంపూరక జన్యువులకు సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకునేది ఏంటంటే పర్పుల్ కలర్ ఇన్ మేజ్ డ్యూ టు ఆంథోసైనిన్. మనకు ఏదైతే ఈ మొక్కజొన్నలో మనకు వచ్చేటువంటి పర్పుల్ కలర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కాంప్లిమెంటరీ జీన్ సంపూరక జన్యువులకు సంబంధించి మనం తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ది క్రాస్ ఓవర్ పర్సంటేజ్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ J and M is 20%, J and L is 35%, and J and N is 70%, L and K is 15%, M and N 15%, 50%. Thus the sequence of genes on the chromosome. ఈ క్రోమోజోమ్ ఈ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఈ పద్ధతిలో లింక్డ్ జన్యువులు ఏదైతే మనకు సహలగ్నత కలిగినటువంటి జన్యువులు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జన్యు క్రమాలకు సంబంధించి ఈ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి లోసై జన్యువులు ఏ విధంగా అమరి ఉంటాయి వరుస క్రమాన్ని అడిగారు. దీంట్లో మనకు ఆన్సర్ ఏం పెట్టాలంటే JMLNK. Among these 4 options, this is the right answer. JMLNK. Then 25th question. Mammals and birds were originated in which of the following era or epoch or period? మనకు
ఏదైతే జియోలాజికల్ టైమ్ స్కేల్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మనకు ఏదైతే మనకు జీవభూ రసాయన మన జియోలాజికల్ టైమ్ స్కేల్స్ అంటే ఏదైతే మనకు ఈ కాల పట్టికను అనుసరించి ఏదైతే భౌమకాల పట్టికను అనుసరించి ఈ క్షీరదాలు మరియు పక్షులు ఏ యుగంలో లేదా ఏ మహాయుగంలో లేదా ఏ ఎరలో మనకు ఆవిర్భవించాయి అంటే ఆన్సర్ ఏమని పెట్టాలండి? జురాసిక్ పీరియడ్. జురాసిక్ కాలంలో ఈ క్షీరదాలు మరియు పక్షులు ఆవిర్భవించాయని మనం ఆన్సర్ పెట్టాలి. తర్వాత హార్డీ-వీన్బర్గ్ లా మనకి తెలుసు, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి P+Q² ఈజ్ ఈక్వల్ టు, ఓకేనండి, P+Q² మనకు A+B² ఈజ్ ఈక్వల్ గా దీనికి సంబంధించి మనం చెప్పుకుంటాం జనరల్ గా A² + B² + 2AB అని మనం చెప్పుకుంటాం. దాని మాదిరిగా ఇక్కడ హార్డీ-వీన్బర్గ్ లాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు P అండ్ Q స్టాండ్స్ ఫర్, P అంటే ఏంటి, Q అంటే ఏంటి అని అడిగాడు. చాలా సింపుల్ అండి. P అంటే అర్థం ఏంటంటే జనరల్ గా ఈ P కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఈ gene frequencies in population. P and Q stands for gene frequencies in population. That is P and Q, gene frequencies in population. తర్వాత మళ్ళీ అసెర్షన్ రీజన్ అడిగారు. ఇక్కడ autonomous specification gives rise to a pattern of embryogenesis referred to as mosaic development. If particular blastomere is removed early in its development, that isolated blastomere will produce the same type of cells that it would have made if it were still part of the embryo. This is an assertion. Then what about the region? The reason came ichadante the embryo appears to be constructed like a file mosaic of independent self differentiating parts. మరి ఇందులో మనకు ABCD మనకు తెలుసు, బోత్ కరెక్ట్ లేదా బోత్ కరెక్ట్ అయినప్పటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ కాదు లేదా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇందులో ఒకటి తప్పు ఒకటి రాంగ్ అనేటువంటి 4 ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి. ఇందులో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్, రైట్ ఆన్సర్. అంటే అర్థం ఏంటి? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మీన్స్ బోత్ ఆర్, ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ది ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దెన్ 28 క్వశ్చన్ మళ్ళీ అసెర్షన్ రీజన్. ఇక్కడ మనం గమనిస్తే 28 క్వశ్చన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఆర్ అక్యురేట్లీ డిటర్మైన్డ్ విత్ ఎక్స్రే డిఫ్రాక్షన్. మనకు ఎక్స్రే డిఫ్రాక్షన్ కు సంబంధించి మనకు తెలుసు, మనకి రొజాలిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి మహిళ మనకు ఈ ఎక్స్రే వివర్తన ప్రయోగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని ఆధారంగానే 1953లో మనకి ఏదైతే 52 ఆర్ 53కి సంబంధించి ఎక్స్పెరిమెంట్ లో డిఎన్ఏకి సంబంధించినటువంటి అణునమూనాను మనకు వాట్సన్ క్రిక్ విల్కిన్సన్ తో కలిసి దాని నమూనాను నిర్మించడం జరిగింది. దాని ఆధారంగానే, దేని ఆధారంగా, ఎక్స్రే డిఫ్రాక్షన్ ఆధారంగానే. అయితే 1962లో వీళ్ళు నోబెల్ బహుమతి పొందారు, వాట్సన్ క్రిక్ అండ్ విల్కిన్సన్. అయితే అప్పటికి ఈ ఫ్రాంక్లిన్ రోజాలిండ్ చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తులకు నోబెల్ బహుమతి రాదు. కానీ అప్పటికే రోజాలిన్ ఫ్రాంక్లిన్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది. ఈ విషయం మర్చిపోకూడదు. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి అసెర్షన్ ఏంటిదండి? ఈ structures of globular proteins are accurately determined with X-ray diffraction. Then reason is a wavelength of X-rays is less than 20 angstrom unit and the resolution of structural information achievable is around 20 angstrom units. So among these 4 options, which one is the right answer? A and R are correct. R is correct explanation of A. Then 29th is also association region. Foreign genes can be cloned into plasmid cloning vectors. Then reason, cloning vectors can be used for expressing the foreign genes in bacterial systems. Definitely, manaku first one among these 4 options, assertion is the correct answer. Then reason is wrong answer. A is correct and R is wrong. Then 30th question. Given below are 2 statements, assertion and reason. Among these 4 options, which one is the right answer? Assertion is plant breeders have an advantage over the animal breeders. Then plant breeders can employ clonal propagation. మనకు
మొక్కలకు సంబంధించినటువంటి ప్రజనానికి ప్లాంట్ బ్రీడింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకి జంతువులతో పోల్చినప్పుడు మొక్కలు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనకు ఈ క్లోనల్ ప్రాపగేషన్ ద్వారా, అంటే మనకు ఏదైతే శాఖీయ దీన్ని మనం క్లోనల్ వర్ణము అని అంటాం. ఈ క్లోనల్ వర్ణంకు సంబంధించి శుద్ధ వంశక్రమ వర్ణం ఉంటుంది, అంటే ప్యూర్ లైన్ సెలెక్షన్ అంటే. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ప్యూర్ లైన్ సెలెక్షన్ ద్వారా కానీ, అదేవిధంగా మనకి ఈ క్లోనల్ ప్రాపగేషన్ అనేటువంటిది జంతువులతో పోల్చినప్పుడు మొక్కల ద్వారా అత్యంత సులభంగా మనం లాభాలు పొందవచ్చు. కాబట్టి దీంతో పోల్చినప్పుడు ఇందులో మనకు అసెర్షన్ రీజన్ లో రెండు కరెక్టా, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని మనం తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే బోత్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ 31 క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఇచ్చినటువంటి నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ది వెంట్స్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ ఫర్ జియోట్రోఫిజం. సో చాలోడ్ని-వెంట్ థియరీ, అకార్డింగ్ టు చాలోడ్ని-వెంట్ థియరీ, దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది రీజన్స్ ఫర్ ది జియోట్రోఫిజం. సో దీన్ని మనం ఏమంటామంటే కాంతి అనువర్తన చలనానికి సంబంధించి, గురుత్వానువర్తన చలనానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ చాలోడ్ని-వెంట్ సిద్ధాంతం అది మనకు తెలియజేస్తుందా అంటే ఆన్సర్ ఎస్. తర్వాత థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ ఆర్ షోన్ బై డెస్మోడియం గైరెన్స్. సో డెస్మోడియం గైరెన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు దాంట్లో మనకు థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ ఉంటాయా అంటే థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ అందులో ఉండవు. తర్వాత కాయిలింగ్ ఆఫ్ టెండ్రిల్స్ అరౌండ్ ఏ హార్డ్ స్టెమ్ ఆర్ నిక్టియోనాస్టిక్ మూమెంట్స్. నిక్టియోనాస్టిక్ మూమెంట్స్ అంటే వీటిని నిశానుకుంతించే చలనాలు మనకు ఈ చుట్టుకొని తిరిగేటువంటి దృఢమైన కాండాలకు చుట్టుకొని తిరిగేటువంటి తీగలకు ఉంటాయా? నో, అది థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ లో ఉంటాయి. తర్వాత మూమెంట్స్ ఆఫ్ టెంటకిల్స్ ఆఫ్ డ్రాసిరా ఆర్ కీమోట్రోఫిక్ మూమెంట్స్. నో, Drosera is also we can call as sundew plant, which is a insectivorous plants or carnivorous plants. The tentacles, movements of the tentacles based on the touch sensation. స్పర్శానుకుంచిత చలనాలు ఉంటాయి. కీమోట్రోఫిక్ మూమెంట్స్ ఉండవు. రసాయనానుకుంచిత చలనాలు ఇందులో ఉండవు. తర్వాత నిక్టియోనాస్టిక్ మూమెంట్స్ ఇందులో ఉండవు. అర్థమవుతుందండి? తర్వాత ఈ కాయిలింగ్ మన థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అందులో స్పర్శానుకుంచిత చలనాలు ఉంటాయి. థిగ్మోట్రోఫిక్ తిరుగుడు తీగలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ డెస్మోడియం గైరెన్స్ లో కాకుండా మనకు ఇతర మొక్కల్లో ఇవి ఉంటాయి. కాబట్టి ఇచ్చినటువంటి ఆన్సర్ లో చాలోడ్ని-వెంట్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది రీజన్ ఫర్ ది జియోట్రోఫిజం. అంటే వేరు భూమి ఆకర్షణ దిశలో పెరగడాన్ని, అదేవిధంగా కాండము కాంతి అనువర్తన దిశలో పెరగడానికి ఈ చాలోడ్ని-వెంట్ సిద్ధాంతం అనేటువంటిది తోడ్పడుతుంది. తర్వాత మళ్ళీ అసెర్షన్ రీజన్ ఇచ్చారు. సెవెరల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ డార్మెన్సీ. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈస్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో. మనకు ఈ విత్తనానికి సంబంధించినటువంటి సుప్తావస్థకు సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో, అంటే అపరిపక్వ పిండము అని ఇచ్చారు. అది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సీడ్ డార్మెన్సీ కాజ్డ్ బై ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో కెన్ బి ఓవర్కమ్ బై స్కారిఫికేషన్. మరి ఇలాంటి ఏది మనకు అసంపూర్ణంగా డెవలప్ అయినటువంటి ఈ పిండాలు కలిగినటువంటి ఈ విత్తనాన్ని అరగదీయడం ద్వారా, స్కారిఫికేషన్ అంటే అరగదీయడం, అంటే గోడకేసి రాకడం అనమాట, బండకేసి రాకడం అనమాట. సో ఇలాంటి అరగదీయడం ద్వారా మనకు ఆ పిండాన్ని అభివృద్ధి చెందించవచ్చా, మెచ్యూరిటీ చెందించవచ్చు అంటే నో, చెందించలేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దెన్ 33 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇక్కడ రెండు లిస్టులు ఇచ్చాడు చూడండి. టర్మ్స్ ఫోటో ఆక్సిడేషన్. మనకు ఫోటో ఆక్సిడేషన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు, అదేవిధంగా ఇది ఫోటోసిన్సిస్ అంటే ప్లాంట్ ఫిజియాలజీలో ఫోటోసిన్సిస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఫోటో పీరియాడిజం కాంతి కాలావధి, ఫోటోలైసిస్ అంటే మనకు నీటి కాంతి విచ్ఛిన్నం, అదేవిధంగా ఫోటో రెస్పిరేషన్ అంటే కాంతి ఆక్సీకరణ అంటే మన కాంతి శ్వాసక్రియ. దీనికి సంబంధించి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై లైట్, దీన్ని మనం ఏమనాలి? ఫోటోలైసిస్ అనాలి. ఫోటోలైసిస్ అంటే మనకు 3కి
సో ఒక్కొక్క దాని చూద్దాం. ఫోటో ఆక్సిడేషన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు డ్యామేజ్ ఆఫ్ ది సెల్స్ అండర్ హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్. డ్యామేజ్ ఆఫ్ ది సెల్స్ అండర్ హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే దీన్ని మనం ఏమనుకుంటామంటే కాంతి ఆక్సీకరణ. అధిక కాంతి తీవ్రతలో పత్రహరిత అణువులు విచ్ఛిన్నం చెందడాన్ని లేదా నాశనం చెందడాన్ని లేదా ఆక్సీకరణం చెందడాన్ని ఏమంటామంటే కాంతి ఆక్సీకరణం చెందడం అంటాం. దీన్ని సోలరైజేషన్ అంటారు. ఏమంటారు? సోలరైజేషన్. ఫోటో ఆక్సిడేషన్ వల్ల మనకు ఈ మొక్క అనేటువంటిది కిరణజన్య సమీకరణ జరుపుకోలేని పరిస్థితిని మనం ఏమంటాం? ఫోటో ఆక్సిడేషన్ లో సోలరైజేషన్ పద్ధతిగా మనం ఇస్తాం. ఫోటో పీరియడిజం కాంతి కాలావధి అంటే బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది లైట్స్ అంటే మనకు క్రిటికల్ డే లెంత్ అనుగుణంగా చేసుకొని మనకు మొక్కకి మొలకెత్తడానికి పుష్పోత్పత్తికి కావలసినటువంటి కాలం ఆధారంగా ఏది మనకి దాన్నే మనం కాంతి కాలావధి అంటాం. గార్నర్ అండ్ అల్లార్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ఫోటో పీరియడిజం ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఎ డే అండ్ నైట్ ఆన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది ఫోటో పీరియడిజం కు ఇది ఆన్సర్ అండి. కాంతి కాలావధికి ఇది ఆన్సర్. తర్వాత ఫోటోలైసిస్ మనకు తెలుసు అంటే నీటి కాంతి విచ్ఛిన్నం. మనకి హిల్ రియాక్షన్ అని కూడా మనం చెప్పుకుంటాం. హిల్ దీన్ని వివరించడం జరిగింది. అంటే కాంతి సమక్షంలో నీరు విచ్ఛిన్నం చెందవు. అర్థమవుతుందండి? మనకు PS2 దగ్గర మనకు ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ దగ్గర మనకు నీరు విచ్ఛిన్నం చెంది మనకు ప్రోటాన్స్ అదేవిధంగా ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఫోర్త్ వన్ ఫోటో రెస్పిరేషన్. దీన్ని మనం కాంతి శ్వాసక్రియ అంటాం. డెక్కర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చాడు. ఈ కాంతి శ్వాసక్రియ అనేటువంటి దీన్ని మనకు C2 వలయంగా లేదా గ్లైకోలేట్ వలయంగా మనం చెప్పుకుంటాం. C3 మొక్కలు జరిపేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక చర్యగా మనం చెప్పుకుంటాం. C4 మొక్కలు జరపవు, కేవలం C3 మొక్కలు మాత్రమే జరుపుతాయి ఫోటో రెస్పిరేషన్. దీంట్లో ముఖ్యంగా తోడ్పడేటువంటి మొదటి ఎంజైమ్ రుబిస్కో. అయితే మనకు క్యాల్విన్ వలయంలో తోడ్పడే మొదటి ఎంజైమ్ అయిన రుబిస్కోని ఫోటో రెస్పిరేషన్ లో కూడా రుబిస్కో. కాకపోతే ఇక్కడ అది ఆక్సిజనేజ్ గా పనిచేస్తుంది. రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఆక్సిజనేజ్ గా పనిచేస్తుంది. కాబట్టి రెస్పిరేషన్ ఇన్ క్లోరోప్లాస్ట్ డ్యూరింగ్ డే టైమ్. ఇది 4A ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఓకేనండి. తర్వాత 34 క్వశ్చన్. ది లైట్ సెన్సిటివ్ ప్లాంట్స్ పిగ్మెంట్ ఫైటోక్రోమ్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ బై. మరి మొట్టమొదటిసారిగా ఈ ఫైటోక్రోమ్ అనేటువంటి దాన్ని ఎవరు వేరు చేయడం జరిగింది అడిగినటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ బట్లర్ అండ్ హిస్ కొలీగ్స్. బట్లర్ మరియు అతని అనుచరులు, బట్లర్ యొక్క సహచరులు కలిసి మనకు మనకు లైట్ సెన్సిటివ్ పిగ్మెంట్స్ అనేటువంటి మొక్కల్లో ఉండేటువంటి ఫైటోక్రోమ్ అనేటువంటి ది పిగ్మెంట్ ను మనం వేరు చేయడం జరిగింది. తర్వాత 35వ ప్రశ్న మనం తీసుకున్నప్పుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్. ఈ ప్రశ్నలు ఎక్కువ గమనిస్తా, గుర్తుపెట్టుకోండి మిత్రమా. జనరల్ గా మీ డిఎల్ కానీ జేఎల్లో కానీ లేదా ఈ CSIR నెట్ ఎగ్జామ్ లో కానీ సెట్ ఎగ్జామ్ లో ఈ అసెషన్ రీజన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ తో పాటు నాట్ అనేటువంటి క్వశ్చన్లు ఈ మధ్యలో ఎక్కువగా తారసపడుతున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇందులో మీరు గమనించినప్పుడు కాల్షియం ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్. కాల్షియం అనేటువంటిది మనకు క్లోరోఫిల్ లో ఒక అనుఘటకమా? చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అనుఘటము కాదది. ఎందుకంటే కాల్షియం అనేటువంటిది నీరు విచ్ఛిన్నం చెందడంలో తోడ్పడుతుంది, కానీ మనకు క్లోరోఫిల్ లో అనుఘటకం కాదు. ఐరన్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్ఫైరిన్ మాలిక్యూల్. మనకు తెలుసు ఈ ఇనుము ఐరన్ అనేటువంటిది మనకి ఈ ఫోర్ఫైరిన్ స్ట్రక్చర్ కు సంబంధించి దాంట్లో ఖచ్చితంగా అనుఘటకంగా ఉంటుంది. ఓకే. తర్వాత బోరాన్ ప్లేస్ an important role in translocation of sugars. ముఖ్యంగా ఫ్లోయం ద్వారా జరిగేటువంటి ఈ పోషక పదార్థాలు ముఖ్యంగా సుక్రోజ్ యొక్క రవాణాలో బోరాన్ అనేటువంటి తోడ్పడుతుంది. బోరాన్ అంతేకాకుండా ఇంకే పని చేస్తుందంటే పరాగరేణు మొలకెత్తడంలో తోడ్పడుతుంది బోరాన్. తర్వాత మాలిబ్డినం ప్లేస్ యాక్టివ్ రోల్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. ముఖ్యంగా నత్రజని స్థాపనలో మనకు నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ లో అనుఘటకంగా ఉంటుంది మాలిబ్డినం అండ్ ఫెర్రస్. కాబట్టి ఇక్కడ ఐరన్ మనం తీసుకున్నప్పుడు ఐరన్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్ఫైరిన్ మాలిక్యూల్. మనకు ఏదైతే ఈ హిమోగ్లోబిన్ కు సంబంధించినటువంటి ఫోర్ఫైరిన్ నిర్మాణంలో ఐరన్ అనేటువంటిది అనుఘటకంగా ఉంటుంది ముఖ్యంగా. అంతేకాకుండా ఐరన్ ఇక్కడ మనకి నైట్రోజనేజ్ ఎంజైమ్ లో అనుఘటకంగా ఉంటుంది. మాలిబ్డినం అనేటువంటిది నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ లో అనుఘటకంగా ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు తప్పు ఇచ్చినటువంటి దాంట్లో తప్పు స్టేట్మెంట్ ఏంటిదన్నమాట, కాల్షియం ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్, అంటే ఇట్ ఈస్ ఎ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. అర్థమవుతుందండి. కాల్షియం నీటి కాంతి విశ్లేషణ తోడ్పడతాయి. నీటి కాంతి విశ్లేషణలో 3 మూలకాలు తోడ్పడతాయి, క్లోరిన్, కాల్షియం అండ్ మ్యాంగనీస్. సో దీస్ ఆర్ ద 3 ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. దెన్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మనకు దీంట్లకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో టర్మ్స్ నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అమోనిఫికేషన్. ఇది నైట్రోజన్ సైకిల్ కి సంబంధించిన ప్రశ్న అండి. నైట్రోజన్ సైకిల్లో వీటికి సంబంధించి ఏవేవి పాల్గొంటాయి, ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చాడు. అంటే దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అడిగారు. నైట్రిఫికేషన్ అంటే ఏంటి, తర్వాత అమోనిఫికేషన్ అంటే ఏంటి, నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి మనం చూద్దాం. ఇందులో మనం తీసుకున్నప్పుడు మొదటిది నైట్రిఫికేషన్. మొదటిది ఏంటిదండి, నైట్రిఫికేషన్. నైట్రిఫికేషన్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు nitrates or nitrites we can call as nitrification. నత్రీకరణ. ఈ నత్రీకరణ 2 దశల్లో జరుగుతుంది. అమోనియా నుంచి నైట్రైట్స్ ఏర్పడడానికి తోడ్పడేటువంటి బ్యాక్టీరియా నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా. నైట్రిఫికేషన్ లో లేదా నత్రీకరణలో 2వ దశ నైట్రైట్స్ నుంచి నైట్రేట్లు ఏర్పడే 2వ దశలో నైట్రోబ్యాక్టర్ అనేటువంటి తోడ్పడుతుంది. ఇది నత్రీకరణ. ఇది మొక్కలకు ఉపయోగపడినటువంటి ప్రక్రియ, మొక్కలు వినియోగించుకునేటువంటి నత్రజని రూపాలు. తర్వాత డీనైట్రిఫికేషన్, వినత్రీకరణ. ఇది మొక్కలకు హానికరమైనటువంటి చర్య. అంటే మొక్కలకు ఉపయోగపడిన స్థితిలో, అంటే ఉపయోగపడేటువంటి అమోనియా కానీ, నైట్రేట్లు కానీ, నైట్రేట్లు కానీ మనకు వాతావరణంలో ఉండేటువంటి అణునత్రజని రూపంలో మారిపోయేటువంటి ప్రక్రియను డీనైట్రిఫికేషన్ అంటారు. అర్థమవుతుందండి. సో దీనికి ఆన్సర్ ఏం పెట్టాలండి, కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్స్ టు గ్యాసియస్ నైట్రోజన్. సో ఇది పెట్టాలి. 2వ దానికి ఆన్సర్ ఇది, కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్స్ టు గ్యాసియస్ నైట్రోజన్. దీనికి తోడ్పడేటువంటి బ్యాక్టీరియా థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ లేదా సూడోమోనాస్ లేదా మైక్రోసోమోనాస్. తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన. నత్రజని స్థాపన అంటే ఏంటిదండి, కన్వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ టు అమోనియా. కన్వర్షన్ ఆఫ్ గ్యాసియస్ నైట్రోజన్. కన్వర్షన్ ఆఫ్ గ్యాసియస్ నైట్రోజన్ టు అమోనియా we can call as nitrogen fixation. Conversion of gaseous nitrogen to ammonia. దీన్ని నత్రజని స్థాపన అంటారు. అణు నత్రజని, వాతావరణంలో ఉన్నటువంటి వాయు రూప నత్రజనిని అమోనియా రూపంలో మార్చేది మనకు నత్రజని స్థాపన అని పిలుస్తాం. మరి అమోనిఫికేషన్ అంటే ఏంటిది, మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత మృత కళేబరాల నుంచి డెడ్ బాడీస్ అవి ప్రోటీన్స్ ను డీకంపోజ్ చేసి మనకు సాప్రోఫైట్స్ గా పనిచేసేటువంటి బ్యాక్టీరియాలు బ్యాసిల్లస్ స్పీసీస్ ఏం చేస్తాయంటే అది అమోనియాగా మార్పు చెందిస్తాయి. దీన్ని మనం అమోనిఫికేషన్ అంటారు. చూడండి, థర్డ్ ఆప్షన్ కి 4th ఆప్షన్ కి కన్ఫ్యూజన్ ఉంది. చూడండి, థర్డ్ ఆప్షన్ కన్వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ టు అమోనియా అనేటువంటిది అమోనిఫికేషన్. కన్వర్షన్ ఆఫ్ గ్యాసియస్ నైట్రోజన్ టు అమోనియా we can call as నైట్రోజన్ ఫిక్సేషన్. ఇది తేడాను మీరు గమనించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే 37th క్వశ్చన్, ది ఫాలోయింగ్ ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఆన్ రైబోజోమ్స్. ఇందులో మనకు ఏవి తోడ్పడతాయి అంటే మనం తీసుకున్నప్పుడు ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడేటువంటి రైబోజోమ్ మీద తోడ్పడేటువంటి ప్రోటీన్స్ ఏంటంటే IF2, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, IF2. తర్వాత వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్, ఇందులో కేవలం IF2 పాల్గొంటుందా అంటే సీక్వెన్స్ అడిగాడు. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ట్రాన్స్లేషన్ ప్రాసెస్. అనువాద ప్రక్రియలో ఇవి ఏది EF2, RF1, RRF, EFG, IF2. ఇందులో ఈ 5 ప్రోటీన్లలో వరుస క్రమాన్ని అడిగారు. ఇందులో వరుస క్రమం గమనిస్తే మొదట IF2 అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అంటే ప్రారంభమైనటువంటి ప్రక్రియ, తర్వాత EF అంటే ఇలాంగేషన్ ఫ్యాక్టర్, తర్వాత థర్డ్ వన్ మనకి RRF, తర్వాత EFG. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి వరుస క్రమం.
తర్వాత 38th క్వశ్చన్ మనం చూసినప్పుడు 38వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ టూల్స్ అప్లైడ్ ఫర్ ప్రోటియోమిక్స్. ఈ ప్రోటియోమిక్స్ కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆర్డర్ అడిగాడు. ఇందులో మనం తీసుకున్నప్పుడు కరెక్ట్ ఆర్డర్ SDS పేజ్, దెన్ IEF, దెన్ మొదటిది ఐసోలేషన్ ఆఫ్ ప్రోటీన్స్, దెన్ IEF, then SDS phase, then last one MALDI-TOF. These are the correct sequencing tools for applied in proteomics process. So proteomic process లో వరుస క్రమం ఏంటంటే మొదట ప్రోటీన్లను ఏం చేయాలి, వేరు చేయాలి, ఐసోలేషన్ ఆఫ్ ప్రోటీన్. తర్వాత దానికి సంబంధించి మనకు SDS పేజ్, దీనికి సంబంధించినటువంటి సెపరేట్ చేసేటువంటి ప్రక్రియ, తోడ్పడేటువంటి మార్కర్స్, తర్వాత IEF, ఓకేనండి. దెన్ మొదటిది ఐసోలేషన్ ప్రోటీన్, తర్వాత IEF, తర్వాత SDS పేజ్, దెన్ లాస్ట్ వన్ MALDI-TOF. సో 39th క్వశ్చన్, 5 proteins with the following PI values were separated by isoelectric focusing. దీనికి సంబంధించినటువంటి ఈ వాల్యూ ఎంత అంటే ఆన్సర్ 6.5. 5 proteins కి సంబంధించినటువంటి వాల్యూ ఎంత అండి? 6.5 ప్రోటీన్స్ కి సంబంధించినట్టు. ఇంకా దీనికి సంబంధించి ఈ వాల్యూస్ ఈ విధంగా ఇచ్చారు. ఇలా వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ మైగ్రేషన్ ఫ్రమ్ ది యానోడ్ క్లోజెస్ట్ టు ఫార్త్ ఈస్ట్. అంటే మనకు దగ్గర నుంచి దూరం వరకు మనం తీసుకున్నప్పుడు వరుస క్రమాన్ని అమర్చబడి అడిగాడు. ఇందులో మనం తీసుకున్నప్పుడు దీని యొక్క వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఇందులో 2.9, తర్వాత 3.6, తర్వాత 6.5, దెన్ 7.2, దెన్ 8.5. ఫస్ట్ వన్ 2.9, 3.6, then 6.5, then 7.2, the last one 8.5. These are the correct order of the migration from anode. Then the match the following: somoclonal variation, haploid culture, protoplast isolation, secondary metabolite production. ఇందులో ఏ కల్చర్ ద్వారా, ఇన్ విచ్ కల్చర్ యూస్ఫుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్స్. అంటే మనకు ఏ వర్ధనాలను ఉపయోగించి ఈ వీటిని సోమోక్లోనల్ వేరియేషన్స్ అంటే శాఖీయ సంకరాలకు సంబంధించినటువంటి వైవిధ్యాలను, అంటే తర్వాత ఏకస్థితిక అప్లైడ్ కల్చర్ అంటే ఏకస్థితికాలను ప్రొడ్యూస్ చేయడానికి, ఇలాంటి వాటికి ప్రోటోప్లాస్ట్ కల్చర్ దేనికోసం ఉపయోగిస్తారు, దీని అంటే ఏ విధంగా అంటారో వీటికి సంబంధించినటువంటి మనం చూసుకున్నప్పుడు మొదటి సోమోక్లోనల్ వేరియేషన్ కు సంబంధించి ఉపయోగించేటువంటి వర్ధనం సెల్ కల్చర్, మొదటిది క్యాలస్ కల్చర్. సోమోక్లోనల్ వేరియేషన్ కు ఉపయోగించేది క్యాలస్ కల్చర్. హ్యాప్లాయిడ్ కల్చర్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు యాంథర్ కల్చర్ అంటే ఏకస్థితిక మొక్కలను ఉత్పత్తి చేయడానికి మనకు పరాగకోశ వర్ధనం ఉపయోగిస్తారు, యాంథర్ కల్చర్. తర్వాత మూడోది ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్ కు సంబంధించి మనం ఉపయోగించేటువంటి ప్రక్రియ మనకు క్యాలస్ కల్చర్. ఏంటిదండి? క్యాలస్ కల్చర్. ప్రోటోప్లాస్ట్ కు సంబంధించి సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ అంటే సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు పెక్టినేజ్, సెల్యులేజ్, ఓకే, లైపేజ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎంజైమ్స్ వి కెన్ యూజ్డ్ ఫర్ ది ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్. అంటే మనకు జీవ పదార్థ జీవ పదార్థాలను వేరు చేసేటువంటి పద్ధతికి ఉపయోగించేటువంటి ఎంజైమ్స్ అన్నమాట. ముఖ్యంగా ఈ కణ కవచాలను విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లు ఉపయోగిస్తాం అనమాట. సెకండరీ మెటబలైట్ ప్రొడక్షన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు వీటికి సస్పెన్షన్ కల్చర్స్, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడానికి ఈ సస్పెన్షన్ కల్చర్ ను మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మిగతా అంశాలు మనం రేపటి తరగతిలో చూద్దాం. ఇది మనకు 2017 కు సంబంధించినటువంటి ఇది స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ప్రశ్న పత్రము. మిగతా రిమైనింగ్ పార్ట్ రేపటితోటి మనం పూర్తి చేద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. మై ఫోన్ నంబర్ ఇస్ దేర్. ఓకే.